ఈరోజు వచ్చి మన టాపిక్ ఏమిటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని బాధపెడుతున్న సమస్య ఒబేసిటీ. ఈ వెయిట్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వెయిట్ మేనేజ్మెంట్ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, రెస్పిరేటివ్ ప్రాబ్లమ్, క్యాన్సర్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటాయి. వెయిట్ లాస్ కావాలని మీలో ఒక్క పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. మీరు వీటిని తొందరగా పట్టించుకోకపోతే వెయిట్ లాస్ సర్జరీస్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. వెయిట్ లాస్ కోసం ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు. ఎక్సర్సైజ్ చేయాలని, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలని చెప్తూ ఉంటారు. కానీ బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల ఎక్సర్సైజ్ చేయలేరు, అలాగే డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయలేరు. ఈ వీడియోలో మీకు వెస్టేజ్లో 3 ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్తాను. మొన్న వెస్టేజ్లో ఆయిల్ గురించి చెప్పాను కదా, దానివల్ల కూడా చాలా ఫ్యాట్ లెవెల్స్ అని తగ్గుతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి రావు. వెస్టేజ్ ఆయిల్ గురించి, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మీకు చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ గురించి వెస్టేజ్లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ప్రొడక్ట్స్ గురించి మీకు ఈరోజు నేను చెప్తున్నాను. అవేంటంటే వెస్టేజ్లో ఈ 3 ప్రొడక్ట్స్ మీరు కానీ యూజ్ చేసుకుని 1 మంత్లో 7 to 10 kgs వెయిట్ లాస్ అవ్వచ్చండి. మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అన్ని రోజులు ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ని మీరు యూజ్ చేయాలి. వెస్టేజ్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి వెస్లిమ్ క్యాప్సూల్స్ అండి. ఇందులో 4 పవర్ఫుల్ హర్బ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టినియా వల్గరిస్. ఇది బ్లడ్ షుగర్ను మెయింటైన్ చేస్తుంది, అలాగే ఆకలి వేయటాన్ని తగ్గిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి గార్సినియా కాంబోజియా. ఇది ఫ్యాట్స్ని, ఇంటర్సిస్ని కారణమయ్యే ఎంజైమ్స్ని బ్లాక్ చేస్తుంది, అలాగే సెరోటిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి ఆకలి వేయటాన్ని తగ్గిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కొలెస్ప్రోస్కహిల్. బాడీలోని అన్యూజ్డ్ ఫ్యాట్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది, అలాగే ఒబెసిటీని సప్లైస్ చేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పెఫరైన్. ఇది వెయిట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే డోసెస్ ఆఫ్ వెస్లిమ్ క్యాప్సూల్స్. ఇది అసలు ఎలా వేసుకోవాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు 1 to 2 క్యాప్సూల్స్ ఎంప్టీ స్టమక్స్తో తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందే మనం 1 to 2 క్యాప్సూల్స్ ఎంప్టీ స్టమక్స్తో మనం తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వెస్లిమ్ షేక్ అండి. వెయిట్ లాస్కి ఒక సింపుల్ సైన్స్ ఉంది. అదేంటంటే మన బాడీకి ఎన్నో క్యాలరీస్ కావాలంటే అన్ని క్యాలరీస్ తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే వెయిట్ అనేది పెరుగుతుంది. వెస్లిమ్ షేక్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఎంత వెయిట్ ఉంటే అలానే ఉంటాం. వెస్లిమ్ షేక్లో 22 ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎనర్జీ, ప్రోటీన్, అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి. వెస్లిమ్ షేక్ మ్యాంగో ఫ్లేవర్లో ఉంటుంది. 30 grams వెస్లిమ్ షేక్ని తీసుకుని 200 ml కోల్డ్ మిల్క్లో తీసుకోవాలి. ఉదయం లేవగానే బ్రష్ చేయగానే ముందు 2 glasses గోరువెచ్చని నీళ్లు తాగాలి. బ్రేక్ఫాస్ట్కి 1 hour ముందు వెస్లిమ్ 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. తర్వాత మీకున్న డైలీ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. లంచ్కి మీరు ఏం తినాలో అవి తినచ్చు, కానీ నైట్ మీరు డిన్నర్ చేయకుండా స్కిప్ చేయాలి. వెస్లిమ్ షేక్ని తీసుకోవాలి. 1 గ్లాస్ వెస్లిమ్ షేక్ని తీసుకున్నాక మీకు ఫుడ్ తినాలనిపించదు. అలాగే నెక్స్ట్ మీకు 3 అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి టీ అండి. మీరు టీ తాగే అలవాటు ఉంటే కనుక నార్మల్ రెగ్యులర్ టీని రీప్లేస్ చేసి వెస్లిమ్ టీని తీసుకోవచ్చు. వెస్టేజ్లో వెస్లిమ్ టీస్ దొరుకుతున్నాయండి. వెస్లిమ్ టీని తీసుకోవచ్చు. ఈ వెస్టేజ్ వెయిట్ లాస్ ప్రోడక్ట్ని క్రమం తప్పకుండా మీరు యూజ్ చేయగలిగితే మీరు అనుకుంటున్న వెయిట్ లాస్ జరుగుతుందండి. విన్నారు కదా. ఈ 3 ఏంటంటే వెస్లిమ్ క్యాప్సూల్స్, సెకండ్ వన్ వచ్చేసి వెస్లిమ్ షేక్, థర్డ్ వన్ వచ్చేసి వెస్లిమ్ టీ అండి. ఇవి 3 మీరు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది. సో విన్నారు కదా. వీటిలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి ఇస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు దాంట్లో మెసేజ్ చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. దాంట్లో ఈ వెస్టర్న్ ప్రొడక్ట్స్ గురించి, ఈ వెయిట్ లాస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అలాగే మీరు యూజ్ చేసి మీ వెయిట్ అనేది ఎంతవరకు తగ్గారో నాతో షేర్ చేసుకోండి.